నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఓజిల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వైద్యులతో మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. పోలీసుల సంక్షేమం కోసం కిట్లు. రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో ట్రాఫిక్ పోలీసులకు కూలింగ్ కిట్లు అందజేసిన జిల్లా ఎస్పీ అజిత్ విజయండ్ల. పాల్గొన్న ఏఎస్పీల దీక్ష, సౌజన్య తదితరులు. అక్రమ గ్రావిల్, అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోండి. నెల్లూరులోని అయ్యప్ప గుడి ప్రాంతంలో ఉన్న జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో టీడీకి వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా తెప్పోత్సవం. జొన్నవాడలో కొలువైన శ్రీ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవంలో భాగంగా నిర్వహించిన తెప్పోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సూచించారు. ఓజిల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. అన్ని గదులు పరిశీలించి డాక్టర్లు, వైద్య సిబ్బందితో వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్లు హిమజ, దానియాలు, టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు పాడి వెంకట సుబ్బయ్య యాదవ్, సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ దారా అంకయ్య, ఈశ్వర్ రాజు, కార్తీక్ రాజు, అర్జున్ రాజు, ఖలీల్, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఎస్పీ అజిత్ విజయండ్ల చేతుల మీదుగా కూలింగ్ కిట్లను పంపిణీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎండలు
విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సంక్షేమం కోసం ఎస్పీ అజిత్ వెజెండ్ల వెల్ఫేర్ కార్యక్రమంలో భాగంగా ఈ కిట్లు అందజేశారు. అనంతరం ఎస్పీ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు సౌజన్య, ఏఎస్పీ దీక్ష, ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, వెంకటరెడ్డి, సిఐలు కోటేశ్వరరావు, సోమయ్య, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, ప్రజలు ఇచ్చిన అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సూచించారు. ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో ఆమె పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి నియోజకవర్గంలో మండల కేంద్రాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ నారాయణ రెడ్డి, తహసీల్దార్ మధురాజు, టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు పాడి వెంకట సుబ్బయ్య యాదవ్, నాయకులు విజయ్ కుమార్ నాయుడు, సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ దారా అంకయ్య, అర్జున్ రాజు, ఖలీల్, కార్తీక్ రాజు, ఈశ్వరరాజు తదితరులతో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ప్రజా దర్బార్ ఖచ్చితంగా అందరినీ పిలిచి అధికారులతో అలాగే నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి మండలంలో కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క మండలాన్ని ఎంచుకొని ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేస్తున్నాం. చాలా వరకు తీసుకున్న గ్రీవెన్స్ని సంబంధిత అధికారులు ట్రెమెండస్గా రోడ్లు అనేది ఎక్కడైతే మామూలుగా పాడుపడిపోయిన గ్రామంలాగా ఉన్న మా గ్రామాన్ని ₹1 కోటి ఫండ్ ఇచ్చి ఒక మంచి ఆదర్శ గ్రామం లాగా తీర్చిదిద్దుతున్నందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓజిల్లో ఏర్పాటు చేసి మనం ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారులకి సూచనలు ఇవ్వాలి అని ఆమె గట్టిగా ఈరోజు చెప్పడం, మనం అందరం కూడా స్టాఫ్ ఈ సెన్సెక్స్ దీనికి సర్వేలకి చాలా మంది స్టాఫ్ ఇల్లున్నా కూడా తీసుకుని ప్రతి పంచాయతీలో కూడా 4 లీటర్లు అయితేనే, అదేవిధంగా పైప్ లైన్ అయితే వీలైన వరకు ఈ మంత్లీ సమస్య కూడా వీలైన వరకు తీర్చడం జరిగింది. అదేవిధంగా మనకు హౌసింగ్ ఇచ్చారు. ఇప్పుడు మా ఓజిల్ గ్రామంలో కూడా వైఎస్ఆర్ హౌసింగ్ ప్లాట్లు ఇచ్చారు. ఇక్కడ మనకు ఇదే విధంగా సదనం పిచ్చి ఈ గొడవ తీసుకొని పోయి సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్, అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులోని జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో ఆయన నాయకులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి ప్రాంతంలో ఉన్న జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ డీడీని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్, అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకొని కోరారు. కందలపాడులో అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని స్వయంగా డీడీ ఒప్పుకున్నట్లు కాకాని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సామాన్యులను బెదిరించేందుకే ఎంఎంఆర్ సంస్థ పోలీసులు అవతారం ఎత్తిందని, ఆ సంస్థ అక్రమ వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందన్నారు. అక్రమ మైనింగ్ కు సంబంధించి అన్ని వివరాలను ఆధారాలతో సహా జిల్లా మైనింగ్ అధికారికి అందజేశామని, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు ఆయన వివరించారు. నెల్లూరు జిల్లాలో అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియాని గురించి వివరాలతో సహా ఎక్కడెక్కడ ఈ జిల్లాలో ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మైనింగ్ శాఖ అధికారికి, జిల్లా మైనింగ్ అధికారికి ఇవ్వడం జరిగింది. గతంలో ఒక మాసం క్రితం
నేను కందలపాడు గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీ జరుగుతుంది. పాపం తరతరాలుగా వరి పండించుకునేటువంటి వాళ్ళు, నిమ్మ చెట్లు వేసుకునేటువంటి వాళ్ళు, చిన్న చిన్న కూరగాయల చెట్లు వేసుకునేటువంటి కుటుంబాలు, వాటి మీద ఆధారపడి బతికేటువంటి జీవనం సాగించేటువంటి గ్రామాలు విడిగా ఈరోజు దానికి సంబంధించి గ్రావెల్ తరలిస్తూ దానికి సంబంధించి అధికారులు తీసుకొచ్చి అడిగితే అధికారులు ఈరోజు ఒప్పుకున్నారు. దానికి సంబంధించినటువంటి కన్సెంట్ ఏదైతే ఉందో 34/2026తో ముగిసిపోయింది. అంటే మేము పోయే రోజు కొన్నది ఆ నెలాఖరుకు ముగిసిపోయింది. ఇది ఈరోజు వాళ్ళు తీసేటువంటి గ్రావెల్ ఏదైతే కందలపాడు గ్రామంలో గ్రావెల్ తీస్తున్నారో అది ఇల్లీగల్ మైనింగ్. కాబట్టి గ్రామస్తులకు చెప్పాం, మీరు వెళ్ళి ఆ బళ్ళు ఆపండి, అవసరమైతే నేను వస్తానని చెప్పా. మాట్లాడితే పోలీసులు రావడం, ఆ గ్రామస్తుల్ని బెదిరించడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు ఆ గ్రామానికి సంబంధించి అక్రమ మైనింగ్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పని ఈరోజు మైనింగ్ శాఖ అధికారిని అడిగాం. వాళ్ళు పాపం సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏది చెప్పినా కూడా నీళ్లు నవ్వేటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నా, దీనికి సంబంధించి సోమిరెడ్డికి కందలపాడులో పేదవాళ్ల కడుపులు కొట్టి చేస్తున్నటువంటి మైనింగ్లో 40% వాటా ఉందా లేదా? ఈ ఒక్క విషయం చంద్రమోహన్ రెడ్డి అనేక విషయాలను ప్రమాణానికి పిలిచి రాలే. ఇది పేదల కడుపు కొట్టేటువంటిది కాబట్టి 40% తీసుకుంటూ నెలకి 15 నుంచి 20 లక్షల రూపాయలు నువ్వు తీసుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఈ ఒక్క అంశం మీద నువ్వు ప్రమాణం చేయి. మిగతా ఎన్ని వదిలేసి, దరిద్రుడా తింటే తిన్నా వదిలేసి నిన్ను కూడా, నువ్వు మంది సొత్తుకు బతికేటువంటి వాడు, మంది సొత్తు మీద పడి వేసేవాడివి. ఈ ఒక్క విషయంలో కందలపాడుకు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు తీసుకున్నావా లేదా? అక్కడ చూస్తే హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. కళ్ళెంబడి ఎవరికైనా సరే, ఎంత కఠోరమైనటువంటి కర్కోట కూడా అయినా సరే కళ్ళ వెంబడి నీళ్లు రావాల్సినటువంటి పరిస్థితి. పాపం వాళ్ళు తరతరాలుగా చేసుకుంటున్నటువంటి భూముల్లో ఈరోజు చెప్పారు మళ్ళా జరిపి పెట్టారయ్యా, ఇంకా జరిపి పెట్టారు, ఇంకా మా కడుపులు కొడుతున్నారు, ఇంకా మా నోళ్ళు కొడుతున్నారని చెప్పి పాప గ్రామస్తులు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే, అందుకే అధికారుల దగ్గరికి వచ్చి మీరు ఏ ప్రాతిపదికన వాళ్ళని ఇచ్చారు అని అంటే ఈరోజు చెప్పారు. అయిపోయింది. వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం నేను మైనింగ్ శాఖ కార్యాలయం ముందు నుంచే మాట్లాడుతున్నా. దాని ప్రకారం ఏప్రిల్ 30 అయిపోయింది. అందుకే చెప్పే గ్రామస్తులకు మీరు వెళ్ళి ఆపండి, మీరు వెళ్ళి అడ్డుకోండి. ఏ పోలీసు వచ్చినా సరే అక్రమ మైనింగ్కి మీరు రాసిచ్చి తీసుకువెళ్ళమని చెప్పండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా ఈరోజు వాళ్ళకి ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు మరొక దోపిడీ, ఇప్పుడు ఏఎంఆర్ సంస్థకు సంబంధించి రాయల్టీ ఇవ్వడానికి లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి నెలమారి మామూలు వసూలు చేసుకుంటూ వాళ్ళకి దాన్ని అప్పచెప్పాడు. వాళ్ళని అడిగాము ఈరోజు మైనింగ్ శాఖ వాళ్ళని, అసలు ఏఎంఆర్ సంస్థకు ఉన్నటువంటి పరిమితులు ఏంటి, ఏఎంఆర్ సంస్థ ఏ విధంగా పనిచేస్తుందని అడిగితే దానికి సంబంధించినటువంటి పత్రాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సేకరించాం. ఈ వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలు, అధికారులు ఇచ్చినటువంటి కాగితాలు, వీటిలో స్పష్టంగా ఏమని ఉందంటే మైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో, మైనింగ్ శాఖ ఎక్కడైతే అనుమతులు ఇస్తుందో క్వారీయింగ్కి, ఆ క్వారీయింగ్కి అనుమతులు ఇచ్చినటువంటి వాటి దగ్గర మైనింగ్ శాఖ అనుమతించినటువంటి క్వారీలలోనే తీసుకువెళ్ళేటువంటి గ్రావెల్కి కానీ మట్టి కానీ రాయల్టీ చెల్లించాలి, రాయల్టీ వసూలు చేయాలి ఏఎంఆర్ సంస్థ. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచుకోవడానికి కార్పొరేట్ బడులకు ధీటుగా విద్యా ప్రమాణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టిందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేట పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. నాయుడుపేట పట్టణంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎల్ఏ సాగరం జడ్పీ బాలికల పాఠశాల నుండి ఆర్టీసీ సర్కిల్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యా సౌకర్యాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు కనీసం 10% పెంచడమే లక్ష్యంగా ప్రచార రథాలు, ఇంటింటా ప్రచారాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. టీచర్స్ కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు ఎల్ఏ సాగరం స్కూల్ కి 1.5 lakh డొనేట్ చేసిన రోటరీ క్లబ్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే డిఓ గారు అంతా కూడా చెప్పారు. మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా అయిన తర్వాత నుంచి కూడా ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఈ రోజు 10th క్లాస్ లో ఇంతమంది పిల్లలకి 500 అలాగే 550 పైన ఇంతమంది పిల్లలకి వచ్చాయంటే దానికి కారణం 100 days ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేసి 10th క్లాస్ పిల్లలు ఎవరైతే తక్కువగా ఉందో, అంటే స్టడీస్ లో కొంచెం తక్కువ వెనకబడుతున్నారో వాళ్ళందరినీ కూడా
ఎడ్యుకేట్ చేసి లేకపోతే క్లాసెస్ 8 వరకు 9 వరకు క్లాసెస్ తీసుకొని వాళ్ళకి ప్రత్యేక పరీక్షలు పెట్టి ఈ రోజు ఇంత మందికి 500 పైగా వచ్చిందంటే నారా లోకేష్ గారు ఎంత కృషి చేశారో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన కృషికి ఫలితం దక్కాలంటే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ గురించి అవేర్నెస్ ఇంకా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ముందుకు వెళ్తున్నాయంటే అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదా స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే ఈ రోజు మెరుగ్గా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. నేను ప్రతి స్కూల్ కూడా విజిట్ కి వెళ్తున్నాను. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉన్నా కూడా అవన్నీ నోట్ చేసుకుంటున్నాను. నేను కంపెనీస్ మనకు సూలూరుపేటలో సెస్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కంపెనీస్ ని కూడా నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నా మెయిన్ ఎజెండా హాస్పిటల్స్ అలాగే స్కూల్స్ ఎడ్యుకేషన్ ని అలాగే హాస్పిటల్స్ ని డెవలప్ చేస్తే రేపు పిల్లలు బాగా చదువుకొని రేపటి తరానికి ఉపయోగపడతారు. అలాగే హాస్పిటల్స్ ఆరోగ్యం ముఖ్యమైన ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేను ముఖ్యంగా హాస్పిటల్స్ ని స్కూల్స్ ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దోపిడీకి పేటెంట్ కాకాని గోవర్ధన్ రెడ్డి అని టీడీపీ నాయకులు విమర్శించారు. నెల్లూరు వేదాయపాలెంలో ఉన్న సోమిరెడ్డి కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, కనుపూరు కాలువ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మస్తానాయుడు, మనుబోలు సొసైటీ అధ్యక్షుడు పొన్ను రామకృష్ణయ్య, సర్వేపల్లి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ చల్లా నాగార్జున రెడ్డి తదితరులు మాట్లాడారు. వైకాపా పాలనలో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ రంగాన్ని అస్తవ్యస్తం చేశారన్నారు. సర్వేపల్లిలో పనులు చేయకుండానే బిల్లులు చేసుకుని 100 కోట్లు కాకాని అండ్ బ్యాచ్ దోచేశారని వారు విమర్శించారు. ఈ సమావేశంలో కట్టుపల్లి సాగునీటి సంఘం అధ్యక్షుడు ఎండ్రపల్లి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. అవినీతి జరిగిందంటే కాకాని గోవర్ధన్ రెడ్డి హయాంలోనే అవినీతి జరిగింది. అవినీతికి మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. పిలిచాడు, పనులు చేయకుండా బిల్ చేసుకున్నారు. రమ్మనండి, ఎప్పుడు వస్తారో రమ్మనండి, మేము ఛాలెంజ్ చేస్తాం. మేము మా పదవులకు రాజీనామా చేస్తాం. అప్పటికప్పుడు అక్కడే రాజీనామా చేస్తాం. దొంగ బిల్లులు చేసుకుంది మీరు. నీటి సంఘాల ప్రెసిడెంట్ పెట్టకుండా, మొత్తం డీసీలు పెట్టకుండా, నీటి సంఘాల ప్రెసిడెంట్ పెట్టకుండా దోచుకున్నది మీరు. వీళ్ళందరూ ఉంటే అడ్డం అనేది దోచుకున్నది మీరు. అసలు ఇది ఎందుకే 1000 కోట్ల ఆస్తి ఉంది విదేశాల్లో చంద్రమోహన్ కన్నా. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఏళ్ళు అయింది. ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు? నిరూపించగలిగావా? వాయిలెట్పాడులో 4 ఎకరాలు పేదల్ని లాక్కున్నావు, దాన్ని తీసి వాడికి ఇచ్చారు. మళ్ళీ అది నాది అని మళ్ళీ ఏమైనా నిరూపించుకోగలిగావా? అవినీతి జరిగిందంటే అది సర్వేపల్లి నియోజకవర్గంలోనే అవినీతి జరిగింది. మా నాయకుడిని విమర్శించే అర్హత నీకు లేదు. 2029లో చిత్తుగా మళ్ళీ ఓడిపోతున్నావు నువ్వు. నేను ఇప్పుడే చెప్తున్నా, మేము 2029లో మళ్ళీ ఓడిపోతున్నావు. కాకుంటే నువ్వు కొంచెం తగ్గితే మాత్రం కొంచెం వెనక ముందు వస్తావు, లేకుంటే 2029లో మళ్ళీ ఓడిపోవడం ఖాయం నువ్వు. అవినీతి జరిగిందంటే కాకాని గోవర్ధన్ రెడ్డి హయాంలోనే అవినీతి జరిగింది. అవినీతికి మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. పిలిచాడు, పనులు చేయకుండా బిల్ చేసుకున్నారు. రమ్మనండి, ఎప్పుడు వస్తారో రమ్మనండి, మేము ఛాలెంజ్ చేస్తాం. మేము మా పదవులకు రాజీనామా చేస్తాం. అప్పటికప్పుడు అక్కడే రాజీనామా చేస్తాం. దొంగ బిల్లులు చేసుకుంది మీరు. నీటి సంఘాల ప్రెసిడెంట్ పెట్టకుండా, మొత్తం డీసీలు పెట్టకుండా, నీటి సంఘాల ప్రెసిడెంట్ పెట్టకుండా దోచుకున్నది మీరు. వీళ్ళందరూ ఉంటే అడ్డం అనేది దోచుకున్నది మీరు. అసలు ఇది ఎందుకే 1000 కోట్ల ఆస్తి ఉంది విదేశాల్లో చంద్రమోహన్ కన్నా. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఏళ్ళు అయింది. ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు? నిరూపించగలిగావా? వాయిలెట్పాడులో 4 ఎకరాలు పేదల్ని లాక్కున్నావు, దాన్ని తీసి వాడికి ఇచ్చారు. మళ్ళీ అది నాది అని మళ్ళీ ఏమైనా నిరూపించుకోగలిగావా? అవినీతి జరిగిందంటే అది సర్వేపల్లి నియోజకవర్గంలోనే అవినీతి జరిగింది. మా నాయకుడిని విమర్శించే అర్హత నీకు లేదు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మనుబోలు మండల పిఐసిఎస్ అధ్యక్షుడిని, రామకృష్ణయ్య నా పేరు. ఈ మాజీ ఎమ్మెల్యే గారు గోవర్ధన్ రెడ్డి గారు మాటలు చూస్తూ ఉంటే అసలు దేయాలో ఏదో నీతులు ఒలించినట్టుంది. ఆయన కాలంలో మా గ్రామ పంచాయతీ బద్దివోలు గ్రామ పంచాయతీలో సర్ప్లస్ వాటరు కలుగుకుండా నీళ్లు పోయేదానికి కాలువ ఒకటి ఉంటే దాని మీద కనీసం బండి పెట్టకుండా ఒక రోడ్డు దాని మీద సర్వీస్ రోడ్డు వేసినట్టు, తర్వాత కాలువ పూడికి తీసినట్టు, ఈ విధంగా ఇంచుమించుగా 30 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది ఒక బెనామీ కంపెనీ పేరుతో. దాన్ని ఈరోజు ఛాలెంజ్ చేస్తుండా, రండి మీరు, మీ మనుషులు రండి, నేను చూపిస్తా.
ఎంత తినేశారు, దాని మీద విలేజ్లో కనీసం దాని మీద బండి కూడా పెట్టలే. కలెక్టర్ గారి దగ్గరకు పోతే ఎంతవరకు అది మనం ఎట్ట ప్రూఫ్ ఉంటుంది, ఏం చేస్తాము, దాన్ని కన్స్ట్రక్షన్ అయితే చేయగలని చెప్పని ఆయన కలెక్టర్ గారు మాట్లాడటం జరిగింది. చూస్తే కనీసం బండి పెడితే ఆడ వర్క్ జరిగిందని తెలుస్తుంది. బండి రాలే, ఒక కురుకెలేని రాలే, ఏమాత్రం వర్క్ జరగల. రికార్డు మీద మాత్రం రికార్డ్ చేసేసి బిల్లులు డ్రా చేయడం జరిగింది. ఇట్లాంటి పనులు చేసుకొని ఆయన ఏమీ గెలవని చంద్రమోహన్ రెడ్డి గారు ఆ వర్కులు చేస్తూ ఉంటే ఒప్పక ఈ విధంగా అవాకులు చవాకులు మాట్లాడటం మర్యాద కాదు. గోవర్ధన్ రెడ్డి గారు నిన్న మీరు 3 గంటలకు 4 గంటలకు మాట్లాడారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. గత జరిగిన 5 సంవత్సరాల్లో కర్పూర్ కెనాల్ కింద మీ కర్పూర్ కెనాలే కాదు, ఎక్కడ కూడా ఈ నియోజకవర్గం మొత్తం మీద సాగునీటి సంఘాలు కానీ మీరు సాగునీటి సంఘాలు పెట్టకుండా ఓన్లీ మీరే అన్నిటికీ మీరే నాయకుడిగా మీరే దోసుకొని ఈరోజు సాగునీటి సంఘాలు పెట్టి నీటి చైర్మన్లు, నీటి సంఘం అధ్యక్షులు అందరినీ పెట్టి వాళ్ళందరూ పనులు చేసుకొని తింటుంటే మీ కడుపు మంట చల్లారడం లేదు, మీకు ఒప్పడం లేదు. ఈ చంద్రమోహన్ రెడ్డికి ఏం సంబంధం? మేము రైతులు ఎవరు పాటుకోవడం ఎక్కడ ఏ రీచ్ కానీ రైతులు చేసుకుంటారు. మీరు ఎందుకు మాట్లాడాలి? సోరాపాళి కానీ ఈ రోజు కూడా మిషన్లు చేస్తున్నాయి. సోరాపాళి కానీ నీళ్లు ఎడిపోవాలని తెలియదంటే నీళ్లు కిందకు పోతాయి, ఎడిపోతాయి, నీళ్ళు వెనకపోకుండా మీరు చెక్కలు ఎత్తే నీళ్లు కిందకు పోతాయి. మీరు జరిగిన 5 ఏళ్లలో ఒక్క నీటి సంఘం ప్రెసిడెంట్ కూడా పెట్టకుండా మీరే నీటి సంఘం అధ్యక్షులుగా మీరే చైర్మన్లుగా మొత్తం పూర్తిగా దోపిడీ చేసి ఈరోజు చంద్రమోహన్ మీద పొడచడం ఎంతవరకు కరెక్ట్? మీరు మాట్లాడాలనుకుంటే ఏదైనా మాట్లాడండి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు కాలువల మీద పనులు చేసి రైతులకి నీళ్లు పెట్టి పండించే ఏర్పాటు మేము చేస్తుంటే ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడడం సబబు కాదు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా నందీశ్వరుడికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని నందీశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో హనుమతి జయంతి ఉత్సవాల్లో భాగంగా మహానవావరణ హోమం, శ్రీరామ పట్టాభిషేక సర్గ హోమాన్ని నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం చర్యానాదమై నమః క్లీం హ్రీం శ్రీం సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం స్వాహా ఐం నమః క్లీం హ్రీం శ్రీం సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం స్వాహా ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం షష్ఠీశమయే నమః క్లీం హ్రీం శ్రీం సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం స్వాహా ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం ఉడ్డి ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం ప్రభాకర దేవమయే నమః క్లీం హ్రీం శ్రీం సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం స్వాహా ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం తేజో దేవమయే నమః క్లీం హ్రీం శ్రీం సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం స్వాహా క్లీం హ్రీం ఐం స్వాహా ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం శివదూత్యే నమః క్లీం హ్రీం శ్రీం సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం స్వాహా ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం తం కవచ దేవ్యే నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం స్వాహా ఐం హ్రీం శ్రీం ఐం క్లీం
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సద్రీం హ్రీం క్లీం హస్త్రదేవ్యే నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం. అందులో మనకి ఇక్కడ లేదు కానీ ఉత్తర భారతదేశంలో ఇవాటి రోజు జ్యేష్ఠ మాసం, అందుకని వాళ్ళ దగ్గర శని జయంతి. వచ్చే నెల మనకి ఇక్కడ జ్యేష్ఠ మాసంలో అమావాస్య, ఇక్కడ శని జయంతి అవుతుంది. వచ్చే నెల 16 అనుకుంటా, 16 సోమవారం వచ్చింది, సోమవారం. కాబట్టి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మనం మంత్రం చేసేటప్పుడు ఒక పెదవి కదులుతుందంటే ఇంకొక సౌండ్ వినపడింది అనుకోండి, నెగిటివ్ పోతుంది మైండ్. ఏది తప్పు చెప్పారా, ఏ కరెక్ట్ చెప్పారా, రీచ్ కాక. అందుకని ఆ మైండ్ కంటే అసలు ఎవరిపాటి వాళ్ళు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడలో కొలువైన శ్రీ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల భాగంగా శనివారం రాత్రి పెన్నా నదిలో తెప్పోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లను భుజాలపై మోసుకొచ్చి తెప్పపై కొలుదీర్చారు. ఈ తెప్పోత్సవం తిలకించేందుకు జిల్లా నలుమూల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఓజిల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వైద్యులతో మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. పోలీసుల సంక్షేమం కోసం కిట్లు, రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో ట్రాఫిక్ పోలీసులకు కూలింగ్ కిట్లు అందజేసిన జిల్లా ఎస్పీ అజిత్ వెజెండ్ల, పాల్గొన్న ఏఎస్పీలు దీక్ష, సౌజన్య తదితరులు. అక్రమ గ్రావిల్, అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోండి. నెల్లూరులోని అయ్యప్ప గుడి ప్రాంతంలో ఉన్న జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో టీడీకి వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా తెప్పోత్సవం. జొన్నవాడలో కొలువైన శ్రీ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవంలో భాగంగా నిర్వహించిన తెప్పోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం చేసే వాకి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.